ప్రపంచమంతా వందల టీవీ ఛానళ్ళు ప్రత్యేకమైనటువంటి అయోధ్యలో రామమందిర నిర్మాణం సంబంధించి ప్రత్యక్ష ప్రసారాన్ని అందించాయి. కోట్ల మంది హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి భగవాన్ బాలాజీ మందిరానికి సంబంధించిన ఎస్వీబీసీ ఛానల్ మాత్రం ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని ఇవ్వలేదు. ఈరోజు కలియుగ దైవం మరో రూపం శ్రీరామచంద్రుడని చరిత్ర ఘోషిస్తుంది. తిరుమల కూడా అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటుంది. 2013లో ఏకంగా అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సంబంధించి ఒక కార్యక్రమాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారికంగా నిర్వహించింది, రామాలయ నిర్మాణం కావాలని. నిన్న జరిగినటువంటి ఒక కార్యక్రమంలో విదేశాలకు సంబంధించిన దాదాపు 250 టీవీ ఛానళ్ళు, బీబీసీ లాంటి ప్రతిష్టాత్మక ఛానళ్ళు కూడా ప్రత్యక్ష ప్రసారం ఇచ్చాయి. తిరుమల అధికారుల నిర్లక్ష్యం, ఈవో నిర్లక్ష్యం, అక్కడ ఉన్నటువంటి ఎస్వీబీసీకి సంబంధించిన ఛానల్కి సంబంధించిన సీఈఓ నిర్లక్ష్యం కారణంగా ఈరోజు ఈ ప్రసారాన్ని కోట్ల మంది హిందువులు చూసే అవకాశం కోల్పోయారు. ఎందుకు తిరుమలకు సంబంధించిన విషయంలో ఈ రకంగా జరుగుతుందో అర్థం కాదు. ముఖ్యమంత్రి తక్షణం స్పందించాలి, టీటీడీ పాలక మండలి తక్షణం స్పందించాలి, ఈఓను అదేవిధంగా ఎస్వీబీసీ సీఈఓను తక్షణం విధుల నుంచి తప్పించి విచారణ చేపట్టాలని చెప్పి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు హిందువుల కోసం, హిందూ ధర్మ ప్రచారం కోసం ప్రారంభించినటువంటి ఎస్వీబీసీలో రాజకీయ నాయకులకు సంబంధించిన, వీవీఐపీలకు సంబంధించిన ప్రసారాలు ఉంటాయి కానీ